ఇట్లా సామాన్లన్నీ ఇలాగా పాడైపోయినాయి మొత్తం. వరద వల్ల మొత్తం ఇవన్నీ కబోర్డ్స్, ఈ సామాను అనేది ఇలాగా మొత్తం బాగా ఇదైపోయింది. మా ఇల్లు కూడా అంతేనండి. ఇది మా సుధాకరణ ఇల్లు. లోపలికి వెళ్ళబోతున్నాను. అందరూ సామాన్లు బయట వేసుకొని అందరూ క్లీన్ చేసుకుంటున్నారు. ఈ రకంగా బురద అనేది పెరిగిపోయింది. అందరూ క్లీన్ చేసుకుంటున్నారండి. ఇదండి కంట్రిక పరిస్థితి. ఇంకా ఈ కాలువలో నీళ్ళు అనేది వెళ్తే కొద్దిగా ఇళ్ళన్నీ కొద్దిగా బాగు చేసుకుంటారు, ఫ్రీగా ఉంటుంది. ఈ సందుల్లో అయితే ఇలాగ ఉన్నాయి. ఇక సామాన్లన్నీ పాపం బురదలో కలిసిపోయినాయి. పాపం సామాను చాలా దారుణం. కానీ ఏంటంటే అది వరద సామాన్ తీసేంత టైం కూడా లేకుండా ఎమ్మటనే ఒక అరగంటలో మొత్తం వచ్చేసింది నీరు. వీళ్ళు కూడా సామాన్లు బయట పెట్టుకొని క్లీన్ చేసుకుంటున్నారు అందరూ చాలామంది. ఈ డౌన్ నీళ్ళ వరకు ఇప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇది మా రోడ్డు అండి. మేము కూడా ఇల్లు క్లీన్ చేయాలి. తనకైతే ఇలాగ క్లీన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం ఐరన్ వెళ్తున్నారు. పనికిరాని సామాన్లు అన్నీ టాటర్కి ఎక్కిచ్చేస్తున్నారు. ఇదండి చాలా మటుకు ఇలా బీచింగ్లో అయితే రోడ్ల మీద చల్లుతున్నారు క్లీన్ చేసి. ఇది రోడ్ల పరిస్థితి. అందరూ ఇలాగా ఇలా బయట పెట్టుకొని రూమ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. ఇది కంట్రికా రోడ్డు, పెద్ద రోడ్డు. ఇది తాతపాటికి వెళ్ళే రోడ్డు. ఇది కంట్రికాకి వెళ్ళే రోడ్డు అండి. ఇది ఈ రోడ్లు అయితే ఇంకా ఉన్నాయి, కొద్దిగా మోకాళ్ళకి కిందకు ఉన్నాయి నీళ్ళు. ఈ రోడ్డు ఏమో కంట్రికా సెంటర్ వెళ్ళిపోద్ది. ఈ రోడ్డు వచ్చేసరికి పాతపాడు వెళ్ళిపోద్ది. కంట్రికా సెంటర్ దగ్గర చర్చి అన్నమాట. ఇది సెంటర్ అండి. ఇది పరిస్థితి అండి. వీడియోలు చేస్తున్నా కానీ మరి ఇక్కడైతే నేను డేటా ఇక్కడ సిగ్నల్ లేదండి, పెడతాకి కూడా అవ్వట్లేదు. వీడియోలు చేసిన నిన్నటిది ఇంకా అప్లోడ్ అవ్వలేదు, 11వ రోజుది. అది వైఫై కూడా మరి మాకు సిగ్నల్ అనేది ప్రాబ్లం వచ్చిందంట. మరి అది ఇవాళ రేపు బాగు చేస్తున్నారు. బాగు చేస్తే ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇవ్వడానికి నేను బాగుంటుంది. కొద్దిగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరం ఏం లేదు, ఇవన్నీ చేస్తే కొద్దిగా నాకు ఎంకరేజింగ్గా వస్తుంది మీరు చేయడం వలన. ఇదండి ఈరోజు పనికి వెళ్దామని బయలుదేరామండి. మరి ఆ ఓనరు కొద్దిగా తాళం వేసుకొని కొద్దిగా బయటికి వెళ్ళాడంట. మరి ఆయన రాగానే మరి ఒక అరగంట గంటలో మేము వర్క్ వెళ్తాము. నిన్నైతే మా ఇంటికి వచ్చాము, పైన అంతా కొద్దిగా క్లీన్ చేసుకొని నిన్న నైట్ ఇక్కడే కొనుక్కున్నాం మేము. మరి ఈరోజు 12వ తారీఖు, నిన్న 11. అదండి పరిస్థితి కంట్రిక. ఇవాళ వరకు కాలువలో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతే మేము కూడా మా కింద రూములు కొద్దిగా తుడుచుకోవాలి. నిన్న ఏం చేసామంటే నిన్న మోటార్లో పనిచేసినాయి, నీళ్ళన్నీ ట్యాంకీకి ఎక్కినాయి. ఎక్కడంతో మేము ఏం చేసాం, నిన్న బాత్రూమ్ పక్కన సందు మాది హైట్ ఎక్కువ ఉంటుంది, ఆ రెండు కొద్దిగా కడిగేసుకొని శుభ్రం చేసేసుకున్నాము. మరి ఈరోజైతే మరి ఆ 3 రూములు క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం సాయంత్రం. అంటే వాళ్ళు కొంచెం నీళ్ళు కొద్ది బయట కొద్ది నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తగ్గితే కొద్దిగా ఇవి కూడా చేస్తాం. ఇదండి వీడియో. నేను ఇప్పుడైతే
ఇప్పుడు రాయన్నారు వెళ్తున్నా అంటే మనం తెలిసిన ఒక అన్నయ్య ఫోన్ చేశాడు. మంచాలు కొద్దిగా బాగా తడిచిపోయిన చిట్టి కొద్దిగా రావా అని చెప్పి ఫోన్ చేశాడు. సరే ఒకసారి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాక వెళ్ళి ఒకసారి చూసి ఏంటి మంచం ఎలా ఉంది, ఏంటి పని చేస్తా లేదా అని చెబితే వాళ్ళు ఉంచుకుంటే ఉంచుకుంటారు, లేదంటే పడేస్తాము అన్నారండి. ఇప్పుడు అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇది రాజన్నరకు వెళ్తున్నానండి. రాజన్నరలో కూడా చాలా వరకు ఎప్పుడు మునగలేదు, ఈసారి బాగా మునిగిపోయింది రాజన్నరలో. ఇక్కడ గొయ్యి తోమేశారు, అంటే వాటర్గా వెళ్తాకి. ఇది రాజన్నర వచ్చింది. ఇక్కడ అందరూ మెకానిక్ షాప్ దగ్గర బళ్ళు బాగా చేయించుకుంటున్నారు. ఈ రోడ్లు నీరు అనేది బాగుంది. నిత్యావసర సరుకులు వేస్తున్నారు ఇక్కడ ఆఫీస్లో. ఇక్కడ కూడా మోటార్ ద్వారాగా కొద్దిగా నీరు అనేది కొద్దిగా ఖాళీ చేస్తున్నారు, నీళ్ళు కొద్దిగా పంపిస్తున్నారు. ఇంకా చెత్త తీసారంటే ఎంత చెత్త ఉందో రాజనగర్ సెక్టర్ మొత్తం. ఈ సందుల్లో ఉన్న చెత్త అంతా టాటర్లోకి ఇక్కడ తెచ్చి ఇలా లారీల్లోకి చేసి ఎక్కడికో పంపిస్తున్నారండి. ఇది చూసారండి టాటర్లో ఉన్న చెత్త. చాలా చెత్త ఉందన్నట్లు ఇక్కడ అంత కుప్పే పెట్టేశారు ఏకంగా. అదండి మొత్తం చెత్త ఇదంతా. చెత్త కుప్పకుండా పోసారు. చాలా మంది పరుపులు, మంచాలు అవి అసలు చాలా దారుణంగా అయిపోయినాయి. అన్నీ చెత్త స్క్రాప్ అనేది బాగా ఎక్కువ వచ్చేసింది. దీన్నంతా కుప్పలతో జేసీబీతో పైకి ఎక్కించి పెద్ద పెద్ద లారీల్లో ఇలా పెద్ద లారీలలో ఎక్కించి పంపిస్తున్నారు బయటికి దూరంగా. ఇదే పరిస్థితి. అందరూ సామాన్లు అన్నీ బయటపెట్టి తెచ్చారు, అన్నీ బయట పెట్టుకొని క్లీన్ చేసుకుంటున్నారు. ఫర్నిచర్ షాప్ అండి ఇది. అట్లా బయట పెట్టి కడుక్కుంటున్నారు వీళ్ళు. ఇది రాజన్నర అండి. రాజన్నర ఉంది వాటర్ ట్యాంక్. రాజన్నర వచ్చాము మనం. పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఇక్కడ అంటే కాలువలో ఉన్న నీరు అనేది కొద్దిగా బయటికి తీస్తే చిన్న చిన్న సందుల్లో ఉన్న నీరంతా కొద్దిగా ఖాళీ అయిపోద్ది. ఇది రాజన్నర రోడ్డు అండి ఇది. కానీ ఇలాంటి వరద అనేది ఎప్పుడు మరి నా చిన్నతనం నుంచి నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చింది కానీ ఇంత లోతు రాలేదు. ఇది పరిస్థితి. మరి చాలా దారుణం వస్తుంది ఇంకా. రాజన్నర అనమాట, సెంటర్ అనమాట రాజన్నర. అన్ని షాపులు అన్నీ పాడైపోయింది, సామాన్లు అన్నీ. ఇది ఆయుర్వేద హాస్పిటల్ అండి ఇది రాజన్నర దగ్గర. దీని ఎదురుగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది పరిస్థితి. ఇదేమో గుడాకాలని వెళ్ళిద్ది, ఇటేమో కండ్రికాకి వెళ్ళిపోద్ది ఈ రోడ్డు. నేనైతే ఈ రోడ్లో నుంచి రావాలి యాక్చువల్లీ, కానీ అక్కడ నీళ్ళు ఉండటం వల్ల నేను అంత తిరుక్కుంటూ వచ్చాను. రండి
పాపం ఈ ఇల్లు కూడా కొత్తగా కట్టించిన ఇల్లు కూడా చాలా వరకు మురిగిపోయినాయి. ఇది పరిస్థితి. చూడండి, ఇక్కడే ఇల్లు. వడ్డాకు వచ్చాను చూసేస్తాను. ఇది అన్న